ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి, అది చిన్న చేంజెస్ కాదు. అసలు ఫేమస్ అవ్వక ముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హానెస్ట్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను, టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా, సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం రోడ్డు మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద కాందాన్, మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలేదు మా ఇంటికి, ఎవ్వరు. సుష్మా ఎలా ఉంది, ఆమెకి 2 పిల్లలు, నాకు చిన్న బాబు, ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చిరిగిపోయిన షర్ట్తో స్కూల్కి వెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోనా లైఫ్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ, ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయలేడని కాదు, పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు, రెగ్యులర్గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్, రెండేలా పే చేస్తాం. రేషన్, ఇవి 2 అయితే కంపల్సరీ కదా. ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్, కంపల్సరీ కాదు. అది ఎలా తెస్తాం? ఆల్రెడీ ఆయనకు కావాల్సినవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు, అది ఇవ్వడానికి లేదు. ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది, ఏది లేదు. ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసా. ఐ థింక్ 2 times చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 times హాస్పిటల్లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది ఇలాంటి సిచ్యుయేషన్. అసలు మా హస్బెండ్ 15 kgs లాస్ అయ్యాడు. మా హస్బెండ్ చెప్తిగా బాగుంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ప్రెసెంట్ ఎలా ఉన్నాడు ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక ఎంత బక్కగా అయిపోయాడంటే ఆల్మోస్ట్ 15 kgs లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు. ఎవ్వరు రాలేదండి అతనికి. పెద్ద కాందాను, నాకు పెద్ద కాందాను చెప్పుకోవడం. ఎవ్వరు రాలేదు. సొసైటీ 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 అని అంటారు. ఏ సొసైటీ వచ్చిందండి? మా నాన్న నలుగురం, మేము 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, ఆయన లారీ డ్రైవర్. నేను పుట్టి ఇప్పుడు 32 years అవుతుందా. మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగానే నేను చూడలేదు, కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మాకు ఇప్పుడు రేషన్ బియ్యం తెలియదు, మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. మా మటనే, మా ఇంట్లో మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ చికెన్స్ అంత బాగా చూస్తున్నాడు. ఆడపిల్లలు కూడా మళ్ళీ అందరం కాన్వెంట్ లో, పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్, నాగార్జున గ్రూప్ స్కూల్. నేను పుట్టింది పెరిగింది అంతా వనస్థలిపురం. అంత బాగా చూస్తున్నా. మా నాన్నే మాకు రేషన్ బియ్యం పెట్టలే, ఏదో సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేను మా పిల్లలకు పెట్టానని మర్చిపోలేదు. ఆ సిచ్యువేషన్ అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ సొసైటీ, నైబర్స్ ఎవరు, సొసైటీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కాలేదు. నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్ కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా. కాబట్టి నాకు తెలిసింది ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. సచ్ అన్ ఇన్నసెంట్ ఫెలో నేనైతే. అండ్ ఇప్పటికి నేను ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా, అంత వరస్ట్ క్యాండిడేట్ నేను. మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో నన్ను అలా చూసుకుంటాడు. అలాంటిది నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినా. కంప్లీట్గా డిప్రెషన్, నా లైఫ్ అయిపోయింది. మా ఆయనకు వచ్చిందంత ఎవరు రావట్లేదు, తినడానికి తిండి లేదు. ఏం లైఫ్ ఇది, దేనికోసం బతకాలి అంటే ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్. దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నాకు పెళ్లికి పెట్టిన గోల్డ్ ఉంటుంది కదండి, సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకున్న చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది. సో మెల్లమెల్లగా తిండికి నెక్స్ట్ ఈ షెల్టర్కి ఇబ్బంది లేదు, అక్కడ వరకు వచ్చేసింది. అక్కడికి ఎవరు రాలేరు ఇంకా. దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే, అంటే పాప చిన్నగా ఉంది కదండి, 2 years బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము, పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ, LKG UKG ఉంది. సో ఆ స్కూల్కి వెళ్ళి 12:30 వరకు పాపని తీసుకుని వెళ్ళే పర్మిషన్ ఉంది, వెళ్ళి తీసుకొని రావడం. సో అలా అవి చేస్తూ టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని టైం పాస్. టిక్ టాక్ నుంచి చాలా ఫేమస్ నేను, బేసిక్ గుర్తుపట్టరులే అక్కడ, లావుగా బాగా చుట్టిగా ఉన్నాను. అయితే టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేసా. దాని తర్వాత టిక్ టాక్ పోయింది. ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా.
ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ అరే నేను చేయొద్దా అని, నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్ వాళ్ళు జడ పెద్దగా కొంచెం ఒట్టి ఇదంతా పెట్టుకొని, కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికి తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో, అన్ఎక్స్పెక్టెడ్. ఏదో పండగ వినాయక చవితి కదా, వినాయక చవితి కదా. సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ? దాని ఏం చేస్తే మనకు లాభం వస్తుంది, ఏం చేస్తే నెంబర్ 1లో ఉంటాం, ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది. సో అది సింపుల్ థింగ్. నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా 1 వీక్ నుంచి కంటిన్యూస్ గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు, వీడియో చేసిన లేరు, ఎవ్వరు లేరు. నేను చూసిన. సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు. చేసామా డెఫినెట్ గా పర్ఫెక్షన్ ఉండాలి, మనం దేనికోసం చేస్తున్నావో అది రావాలి. సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్ లో అలా ముందుకు వచ్చాను, శారీస్ వాళ్ళు చేయడం. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆ శారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు. బెస్ట్ ఇంప్రెషన్ అదే ఫిక్స్ అయిపోయారు. చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను. చాలా విషయాలు తెలుసుకున్నావురా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. బాగుంటుంది చూసిన కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు. 10 మిలియన్ లో నాకు తెలిసి ఒక 9 మిలియన్ అబ్బాయిలు చూసాను, అందులో నేను ఒకటి. సో అలా. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్, ప్రెషర్ అంతా దాని గురించే. ఓకే, నువ్వేమో టాపిక్ తీసుకోవాలి. అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు, వైరల్ అయిపోయారు. మీ హస్బెండ్, మీ అమ్మగారు, మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక? వైరల్ అవ్వకముందు ఏం జరిగిందో చెప్తాను శివ. వైరల్ అయ్యాక ఎవ్రీబడి సేస్ వెరీ గుడ్, మా పాప షీఈస్ మై డాటర్. అవ్వకముందు మా అమ్మ, మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు, చదివే టెట్రాయి, జాబ్ వస్తుంది, అక్క వాళ్ళు ఇద్దరికి వచ్చేసింది, నీకు రావాలి, నీకు వస్తుంది, అది మా అమ్మ గోల్. 3 గవర్నమెంట్ జాబులు కొట్టాలి, ఆడపిల్లలు తల ఎత్తుకొని ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటుంది. అమ్మ బాగా ఇవే పిచ్చి. సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. నిజం చెప్పాలి అంటే రుద్దడం, ఊరికి చదువు ట్యూషన్, రావాల్సిన వాళ్ళు పడుకోవాలి ఇంతే. సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వకముందు ఏంటంటే ఇంకో ప్రెజర్. వైరల్ అయ్యాక సర్లే ఏదైనా ఊరికే ఖాళీ కూర్చోకుండా ఆ బతుకమ్మన పోయింది, ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికే కూర్చోకుండా. సో అక్కడ వరకు వచ్చారు ఇంట్లో వాళ్ళు. ఇంకా ఆబ్వియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది. అంతకుముందు అవసరమా, ఎందుకు, ఏం చేయడానికి, ఉద్యోగం చదువుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న, అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతిదానికి ఇంకా నాన్ననే. నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం, నాన్న ఇంత కష్టపడ్డాడు. సో నాన్న కూడా చెప్పాడు చదివేదో చదివితే నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా, అది చెప్పు నాన్న, నాకు మనసు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తా, ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకుండా అని మా నాన్న చెప్పాను. సార్ మా నాన్న లైట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షట్ దేర్ మౌత్, అందరూ నోరు మూసుకున్నారు. స్టార్ట్ చేశారు, మంచిగా చేస్తున్నావు, చెయ్యి అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది. మంచి ఎంకరేజ్ చేశారు. మీ హస్బెండ్ కూడా అవునండి. అంటే మామూలుగా వైఫ్ గానీ చాలా మంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు, మనం అందరూ చూడడం, మనం ఇలా తీసుకుని వెళ్ళిపోతాం కదా జర్నీ అని అంటుంటారు కదా, అలాంటి మాటలు రాలేదా మీకు? ఇప్పటివరకు అనలేడండి, ఎవరు అనలేదు, ఇప్పటివరకు అనలేరు. ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారు అయితే బాగా, ఫుల్ సపోర్ట్. అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా మార్చినేమో నేను అనుకుంటాను. ఎందుకంటే తను ఒక రోజు తనకు తెలుసు, ఈ వీడియో చూస్తాడు కదా కంపల్సరీ, తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు, ఇద్దరు పిల్లలు ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు. ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు ఆ రోజు? ఒకవేళ పక్కింటి ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది? ఆ రోజు
అంటే మేము ఆ రోజులు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదండి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఇలా ఎందుకు ఇప్పుడు ఆ పక్కన మీకు రైస్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా, మీరేమైనా చేశారా? లేదు, బట్ వీఆర్ ఫ్రెండ్స్. చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్, గీత అండ్ విశ్వాని. సో మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. వాళ్ళు సాఫ్ట్వేర్ ప్లస్ బ్యాంక్ ఎంప్లాయ్. అండ్ వాళ్ళు నేను ఏడిస్తే, అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు, అంటే నా పిల్లలకి ఏదో కావాలి అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు. పాపం ఎందుకు చెప్పాలండి, ఉరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లం మా మీ ఆయన ఫేస్ చేసే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ, నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు, చిన్నగా అయిపోతుంది అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఏవి లేవండి, ఏవి లేవు. సంపాదించుకున్నారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు? అలా ఏం లేదు. నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్. సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్గా తీసుకున్నాను. ఆ ల్యాండ్ కొనేసాను, ఇన్స్టా వాళ్ళే ల్యాండ్ కొనేసాను. ఇప్పుడు ఇల్లు కట్టాలి. అదే నా ఎందుకు అనంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థమవుతుంది. రేపటి నేను ఉన్నా లేకున్నా నా పిల్లలు మాత్రం అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉప్పుగారం వేసుకొని తింటారు. అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి. ఏం లేదు, ఈ గోల్డ్ ఇదంతా నథింగ్. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను అనుకున్నాను నాకు తెలిసిపోతుందండి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్. శివ వాడికి అంత అవసరం ఏముంది? మంచి జరుగుతుంది చెడు జరుగుతుందని సెన్స్ చేసేవాళ్ళు. నేను ఈ రోజు శారీలోనే కనబడుతున్నాను, ఇంత ట్రెడిషనల్ గా మంచిగా డాన్స్ చేస్తున్నాను, చాలా ఉండేవాళ్ళు. సడన్ గా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడతారు కదా. నేనేం చేయలేను. మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి మళ్ళీ బాగు చేసిన ఇలాగే వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది. దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకుంటే సరే మీరు అడిగిన క్వశ్చన్ ఓకే. నేను ఇప్పుడు స్లీవ్లెస్ వేస్తున్నా, షార్ట్స్ వేస్తున్నా, అన్ని వేస్తున్నా. చిన్నప్పుడు వాడికి నేను ఒక డ్రెస్ వేసే ముందల 32 ఏళ్ళు నాకు. అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి. అక్కడ కారణం నా పెళ్ళి 14 ఏళ్ళు అయింది. నేను ఈ 14 ఇయర్స్ అత్తయ్య వాళ్ళ కారణానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా, సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ అయ్యా? మరి వీళ్ళెవ్వరు ఎందుకు మాట్లాడలేరు? నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఎందుకు ఇలా ఈ డ్రెస్ లో రీల్స్ చేస్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు? బికాజ్ అమ్మ వాళ్ళ కన్నా నాన్న వాళ్ళ కన్నా అందరికీ తెలుసు. నేను ఆబ్వియస్ గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్ లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా. సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్ లా ఇద్దరం బాయ్ లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడు అలా. సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక ఇలా బట్టలు వేసుకొని వీడియోస్ చేయడం ఎందుకు అనేది. ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి. నేను చదివింది నాగార్జున స్కూల్, వనస్థలిపురం. మా 10th క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 260 మెంబర్స్. 10th స్ట్రెంత్. ఒక క్యాంపస్ మొత్తం 10th బ్లాక్, ఒక క్యాంపస్ మొత్తం 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. 260 మెంబర్స్ లో 230 మెంబర్స్ అయితే ఇంకా అందరు యుఎస్, ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు. ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాం. అందులో ఇంకా 200 మంది, ఐ థింక్ 100 మెంబర్స్ ఏమో పెళ్లిళ్ళు అయినాయి. ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అంటే అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న 30 to 40 మెంబర్స్ మాత్రమే ఇలా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఆవిడకి పెళ్ళి అవ్వలేదండి. తనకి 33 years, నాకన్నా 1 year పెద్ద. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి. నేను రీల్స్ ఎందుకు కంపేర్ చేసుకుంటాను? నాకు 32 years, 2 పిల్లలు. నేను రీల్స్ చేయదు, నేను పాష్గా రెడీ అవ్వద్దు, స్టైల్గా రెడీ అవ్వద్దు. ఇది వీళ్ళ సైడ్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు కదా. నా క్లాస్మేట్స్ ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, పిల్లలు అవ్వలేదు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను కానీ ఇక్కడ వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? ఎగ్జాంపుల్ నేనే ఇప్పటికి మా నాన్న అంటే ఎందుకు నాన్న పెళ్లి చేసి 2 పిల్లలు, నేను నా లైఫ్ ఇట్లా. అందరు ఏమన్నంటే 32 పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఇలా ఇష్టంతో అండి. నేను హ్యాపీ. అరేంజ్డ్ అండి, అలాంటివి లేవండి.
అయ్యో రాబా, నేను అసలు పెళ్లి కాకుండా నన్ను చూస్తే ఎవరు చూడలేకపోయే వాళ్ళు. నేను బాయిలో ఉండేదాన్ని, అంటే ఎప్పుడు షర్టు ప్యాంట్లు షార్ట్లు ఇట్లా. మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనది. సో ఆయన పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నైట్ ఒక ఒకటి పుట్టించింది మా అమ్మ, అంతే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఒక్కటి, అప్పటి నుంచి లాంగ్ హెయిర్ అమ్మకి ఇష్టం కాబట్టి. లేదండి, ఓ స్టిల్ పెద్దగా. సో లైక్ అంతే, అబ్బాయిలా ఉన్నాను కాబట్టి ఎవరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ? కంప్లీట్ గా నేను విన్నది, మీరు కూడా వినే ఉంటారు కదా, హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకప్పుడు ఉండేనండి ఆ పొగరు యాటిట్యూడ్. సెలబ్రిటీ అయ్యాక తగ్గిందా? సెలబ్రిటీ అయ్యాక మొత్తం పోయిందండి. ఎందుకో నాకు తెలియదు నిజంగా. నేను చాలా డౌన్ టు ఎర్త్ అయిపోయాను, కోపం రావట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నాను. ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకుని యాటిట్యూడ్ అనుకోకండి, కొంచెం కంఫర్ట్ గా ఉందని కూర్చున్నాను. నేను దాన్ని అసలు నేను కూడా కనబడట్లేదు నాకు. శారీలో అంత బాగుంది, మంచిగా న్యూస్ వచ్చాయి, అంత బాగుంది. కొడుకు కూడా పంచభూతాల సాయంతో 5వ సారి నిజంగానే చంపేస్తానంటుంది. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచి స్టార్ట్ ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్ లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు నేను అంత డెప్త్ గా కూడా ఆలోచించలేదు శివ. అదేంటి నేను ఆలోచించాను లోపలికి వెళ్ళిపోతున్నాడు, తెలిసిపోతాయి కదా, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ. అంటే మరీ చిన్న చిన్న కూడా ఎలా తెలుస్తాయి లేదు, పెద్ద పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతుంది సిమ్టమ్. మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు, అక్క కొడుకు. అక్క కొడుకు కాబట్టి వాడు వచ్చి రీల్ బాగుంది చేద్దామన్నా ఓకే నాన్న రెడీ అయ్యాను కదా చేద్దాం అంటే అక్కడి వరకే. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్యో బాబు వాడితో రీల్ చేయడం స్టాప్ చేసేసాయి. ఇండియాలో అంతరించిపోతున్న వీళ్ళు తెచ్చిన నెగటివ్ అలా వీడికి అన్ని భాషలు వచ్చు. ఇష్టం అలాగా మంచిది నాయన. ఏం నేర్చుకోలేదు, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అంతే. అమావాస్య నాడే తెరవండి, ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఈ మధ్య డాన్స్ ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి. డాన్స్ చేయడం వల్ల అంతా మంచి దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగిటివిటీ. డాన్స్ ఎవరెవరు అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తారు, ఎందుకు ఆన్సర్? నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్ తో డాన్స్ నాకు ఫ్యాంటసీ, అది నాకు పెద్ద ఫ్యాంటసీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినా లైక్ ఫైమాతో చేశాను, ఎవరు ఏమనలేదు. మరి ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి అంటే మీరు అక్కడ జెండర్ నే చూస్తున్నారు, నేను జెండర్ చూడట్లే. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్ గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైనా కనిపిస్తే అసలు అడుగుతాను. కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పేజ్ చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు, ఎందుకంటే మన దాంట్లో నెగిటివిటీ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోకి వెళ్ళి డాన్స్ చేస్తానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్, ఏదో 1-2 మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటెడ్ చేసినాము ప్రమోషన్ సాంగ్స్. అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్ లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి. సో వాళ్ళు అలా చెప్తారు. అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయితో ఎవరితోనో చేస్తారు. అయితే యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసి. మనోజ్ కదా ఇందాక మీరు ఎలా చేయాలి, అందులో ఏమైనా రాసిందేమో చూడు. ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు, ఇందులో ఉందేమో చూద్దాం. అక్కం బాలరాజ్ అక్కం బాలరాజ్ తో ప్రమోషన్, హీస్ లైక్ మై బ్రదర్ అండి, కంప్లీట్ గా బ్రదర్ అంతే. ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను, తన వల్ల బయటకు వచ్చాను. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరైనా ఉన్నారు అంటే అక్కం బాలరాజ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు నేను ఫ్లాట్ గా ఉన్నా, వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత స్పూన్ గా ఉన్నానంటే అది బాలరాజ్ వల్లే. రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాను. అమ్మ అని పిలుస్తాడు, నేనేమో అయ్యా అమ్మ అనగానే చెప్పయ్యా. లేదు అలా వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం అంతా, ఎంత పెద్ద స్టేజ్ మీద అయినా సరే అమ్మ అని అంటాడు. అంటే అయ్యా వస్తున్నా
ఇద్దరం అంతే. సంబంధించిన అందరూ వస్తువులన్నీ ప్రమోషన్కి వెళ్ళిన దీంట్లోనే ప్రతిసారి ఉన్నాయి. పదకొంటుంటారు ఇది రెండోని. అమ్మా అయ్యా ఈ యాగ ఏంటి? సమయంలో అనిమయ సో కర్మల అట్లా. వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, ప్రమోషన్ ఒక్కొక్కసారి ఉందమ్మా, చనిపోవచ్చు ఒక కూడా. ప్రమోషన్ అందువల్ల చేస్తావా? జాగ్రత్త వహించండి. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్స్. ఫస్ట్ ప్రమోషన్ శారీస్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కాదండి, అప్పుడు జ్యువెలరీ. ఇంకో 2 రోజుల్లో అంటే అన్ని ఇంట్లో అమావాస్య ఉండి ఉంది. చేశానండి. అప్పుడు దాకా ఓకే, ఇంటి ఓకే. చుట్టూ ఇంట్లో ఉండి రక్షణ వలయాన్ని ఏర్పాటు ప్రమోషన్స్ చేయాలి. అన్ని చేశాను. ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్. అక్కడికి రమ్మన్నారు. నేను చేయను, నేను బయటికి రాను అంటే ఎందుకమ్మా ఏమైంది, రావచ్చు కదా, ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, ఓకే అని అన్నా. నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా నేను బయటికి రాలేనండి, నాకు ఇబ్బంది, భయం, జనాలంటే చాలా భయం. ఇప్పుడు చెప్పు. నేను రాలేను, నిజంగా ఏం చేయాలి? జనాలంటే భయం అండి, నర్వస్గా ఈ ఫీల్ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి? పక్కన ఎవ్వరు లేదు, నేను వెళ్ళను. పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. బస్ స్టాప్ లో బస్ ఎక్కలేదు ఇప్పటి వరకు మోస్ట్లీ. చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు, లేదంటే బైకే. ఎంత 200 కిలోమీటర్స్ అయినా బండి మీద వెళ్ళిపోతా. ఇది అగ్నిదేవునికి సంబంధించి మా ఇంట్లో మీ ఆత్మని అగ్నితో మమేకం చేసే దశ. వెళ్ళడము, మొత్తం రాస్తుంది కానీ రోడ్ మీద నిల్చోడము, ఇవన్నీ చాలా చివర్లో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా. అంటే అక్షరాలు immediate గా అర్థం కావట్లేదురా. నాలో ఒక షివరింగ్ ఇప్పుడు వచ్చేసి చేసేదాని గురించి చెప్పరా, మిగతాది పని అయితే చూద్దాం. నేను బయటికి రాలేను బాలరాజ్ అని చెప్తే, ఏందమ్మా నీకున్న ఈ వెలగని ఇప్పుడున్న కాగడాన్ని నువ్వు fame లో అగ్నేయ దిశలో ఉంచి బయటకు వచ్చి ఒకసారి అందులో ఈ చూడు, నల్ల పసుపు వేసి తెలుస్తుంది నీకు. ఇందులో లైఫ్ ఉన్న ఉందమ్మా మంత్రాన్ని మంచిగా, జపిస్తే ఎందుకు మిస్ యాగం చేసుకుంటావు? పూర్తయ్యే లోపల ఒకసారి వచ్చి చూడు, ఒక రోజు వచ్చి చూడు, ఈ నీకు ఎంత కాగడ ఇబ్బంది అవుతుందో వెలుగుతుందంట. తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ఇంట్లో కూర్చొని అది ఇది అని అన్నాడు. మానవ నైజం. ఇమ్మీడియట్ గా వెళ్ళినానండి. దాని జరగలేదనుకో, నెక్స్ట్ డే ఇంకొక మూడో ప్రమోషన్ నమ్మకం అంటాం. డిస్టెన్స్ అదే నిజంగా జరిగిందనుకో, దాని నెక్స్ట్ డే ఇంకొకటి మ్యాజిక్ ట్రిక్స్ అని పెడుతున్నా కొట్టి అప్లోడ్ పడేస్తాం. చేసిన కొద్ది మిలియన్స్ ఇందులో మిలియన్స్ ఉండే మిలియన్స్ కెమికల్ రియాక్షన్ వల్ల వస్తూనే అలా ఉండే జరిగింది, ప్రమోషన్. ఇలా ఇక బాలరాజ్ జరిగిందని చాలా మంది నాకేమో మేధావులు ట్రావెలింగ్ చేసి మేధావులు తినకుండా వెళ్తాను కదా, చెప్తూ ట్రావెలింగ్ లో ఉంటారు. వామిటింగ్ షూస్ అక్కడ లాజిక్ మిస్ తినకుండా అయ్యారు. ఆ వెళ్ళడం, కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, ప్రమోషన్ అయిపోయిన దాన్ని ఇంటికి ఎవరు వచ్చి తినడము, సృష్టించారు? సిక్ ఆ విధంగానే అయిపోయానండి. ప్రవర్తించాలని నాకు ఎలా ఉందంటే ఎవరు ఒక రోజు నిర్ణయించారు? గ్యాప్ దొరికితే బాగుండు. నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్, దాన్ని బట్టి పొల్యూషన్ ఏదో ఒక స్మెల్, ఆ శక్తి హార్ట్ ఉన్నట్టే హారన్ కదా. సౌండ్లు, నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, మహానుభావ. టార్చర్. అర్థమైంది. నాకు వద్దు, ఈ ఇక చాలు. డబ్బు వద్దు, నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా. చదవంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో కానీ ఇండియాకి బాలకి ఏమో వచ్చి చెప్పాలి, నాకు ఏదో నాకు భయం. హ్యాపీగా అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా. నువ్వు నన్ను ఏదైనా అడిగినా ఒక ఎగ్జాంపుల్, నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా. నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావు అని. దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. బాలరాజు నన్ను అడుగుతుంటే ఆయనకి ఏం చెప్పాలి, సరే సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే వెళ్తూ దాని తర్వాత అదొక హ్యాబిట్లా మారిపోయింది. ఈరోజు ప్రమోషన్ వెళ్ళాలి తప్పదు ఇంకా అంటే అది. సో బాలరాజు వల్లనే ఈరోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి, వీడియో ఎలా తీసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఇందులో ఇవ్వాలి, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేర్పించింది బాలరాజు. ఇన్స్టాలో మొత్తం డిపెండ్స్, అట్లా ఏమి ఉండదు. ఒకరోజు నార్మల్గా అయితే ఒక్కటే చెప్పేశారుగా, మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు. 25,000 అలా ఏమి ఉండదు, డిపెండ్స్. ఇప్పుడు చిన్న షాప్ ఉంటుంది, తెచ్చుకోలేడు కదా, అర్థం చేసుకోవాలి. 15 10 ఓకే, 10 ఈజ్ మై బేసిక్. 10 లేకపోతే బయటికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే అన్ని హై పేమెంట్సే, ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి ఇంకా కాబట్టి. ఓకే, మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్నా ఒక 5-6 లక్షలు ఊరుకోసి వాళ్ళు అన్నాం అనుకో, చూసేవాళ్ళు ఇంకేం లేదు, నార్మల్గా వస్తాయి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్లన్నీ ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా, అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ, కాకపోతే కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2-3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి, కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని, అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే, ఫ్యామిలీని అందరినీ సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్లు అన్నీ చేస్తుంది ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమే శివ, లేకపోతే ఏంటి, నేను ఏవి చేయను, నా కోసం ₹1 ఖర్చు పెట్టను, నేను పార్లర్ పోను, ఆ ఏడుకన పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పటికి అంతే, ఏది మెయింటైన్ చేయను. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకు ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్లు వస్తాయిగా, అది కూడా కరెక్టే, కొలాబ్ లో వస్తాయి. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇంట్లో ఖాళీ కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్, ఈ రోజు శారీ వచ్చి కుప్పలు శారీలు వస్తున్నాయి కదా, ఈ రోజు ఇది ఇట్లా చేస్తుండే. అవునండి, ఎలా తెలుసు? ఒక్కొక్క శారీ మీద అన్ని హార్ట్లు వేసారంటే అర్థమైంది కొలాబరేషన్ శారీ. ఎవరు ఇచ్చారు చెప్పండి, అది కూడా ప్రమోట్ చేసాను. ఈ శారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి, ఎన్నో కొలాబ్స్ చేశాను కదా, గుర్తుకులేదు. అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి, అండ్ డాన్స్ రీల్స్ కూడా
ట్రెండింగ్ లో ఏం లేవు. నేను అందరిలా కాదండి, ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు, ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది అలా కాదు. నాకు ఒక టార్గెట్ ఉంటుంది, మినిమం 1 million 2 million 3 million ఉండాలి. నాతో ప్రమోషన్ కానీ కొలాబ్ కానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ అవుతాం. ఒకవేళ వ్యూస్ రాకపోతే డబ్బులు తీసుకోరు. అలా ఏం లేదండి, అట్లానే వ్యూస్ చాలా 10 millions 5 millions అన్ని ఎక్కువనే ఉంటాయి. మరి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్లో, హీఈస్ వెరీ జెన్యున్ పర్సన్. ఎక్కువ మొబైల్ ప్రమోషన్స్ చేస్తారు కదా, తన నుంచే స్టార్ట్ చేశాను తిరుమల మొబైల్స్ నుంచి. అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్, మంచి హిట్ అయింది. సో మళ్ళీ అట్లా. కానీ చాలా మంది యాక్చువల్లీ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే, మీ హస్బెండ్ మొబైల్ షాప్, అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు తెలుసా? అయ్యో రామా, మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి. మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం. ఒక్కరోజు కూడా బంగ్ కొట్టాడు. డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్లో రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే. అతనికి ఏ షాప్స్ లేవండి, మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు, నథింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓన్లీ మీ ఈ ప్రమోషన్. ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్? చేస్తున్నాడు అండి, ఎవరి సోర్స్ వాళ్ళదే కదా. అవునవును. ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు ఇగో అని చెప్పి? సార్ వైఫ్ సుష్మా ఫ్యాన్స్, ఓకే అండి మీరే కదా. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నా సేమ్ అదే. సార్ ఏమంటారు నార్మల్ మీ హస్బెండ్ వచ్చి ఏమని చెప్తుంటారు నార్మల్ గా? ఇంటికి గుర్తుపట్టారే, చూపిస్తున్నారే, నేనేనా కాదు. సరే, హ్యాపీ ఫీల్ అవుతారా? అంత ఏం ఎగ్జైట్ అవ్వనండి.